ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ స్వీపర్స్ని నిర్దాక్షిణ్యంగా తొలగించిన ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని చెప్పని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 20 నుంచి 25 సంవత్సరాల్లో అదే ప్రభుత్వ హాస్పిటల్లో క్లీన్ చేస్తూ అనారోగ్యాలతో వచ్చిన ప్రజలని ఆరోగ్యంగా అక్కడున్న హాస్పిటల్ అంతా నీట్గా శుభ్రం చేసి వాళ్ళని ఆరోగ్యంగా ఇంటికి పంపించిన ఘనత అక్కడున్న శానిటేషన్లో పనిచేసిన 25 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్మికులకి దక్కతాది. కానీ ఈ ఏజెన్సీ వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అన్ని రంగాలలో పనిచేస్తున్న శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి 62 ఏళ్ళు కట్ ఆఫ్ డేట్ పెడితే, ఈ ఏజెన్సీ మాత్రం శానిటేషన్లో పనిచేసే కార్మికుల్ని 50 ఏళ్ళకి కట్ ఆఫ్ పెట్టడం నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద బండరాయి వేసినట్టే అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఏజెన్సీ ఉన్నదో ఆ ఏజెన్సీని వెంటనే రద్దు చేయండి. చైతన్య అనే ఏజెన్సీ గతంలో ఈ కార్మికులని ఆ చోట పని చేపిస్తూ ఉన్నారు. కొత్తగా నిన్న మొన్న వచ్చిన ఏజెన్సీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా పెట్టారు. ఇదే ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తూ ఉన్న ఏజెన్సీ ఇప్పుడు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపుగా ఒక్కొక్క శానిటేషన్ కార్మికురాల దగ్గర నుంచి 5,000, 10,000 రూపాయలు తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఇప్పుడున్న ఏజెన్సీ, ఇప్పుడున్న శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి ఈ ఏజెన్సీ చేయలేదని చెప్పని మేము ఏఐటీసీగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ కార్మికులు 25 సంవత్సరాలు పనిచేస్తున్నారో ఆ కార్మికులని వెంటనే విధుల్లోకి తీసుకోండి. లేని పక్షంలో ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కలుపుకొని ఈ హాస్పిటల్ ముందర టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 18వ తారీఖున ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలందరూ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్స్ని నిర్దాక్షిణ్యంగా తీశారో ఆ కార్మికులకి సంఘీభావం తెలపాలని చెప్పని పేరున విజ్ఞప్తి ఏఐటీసీ అన్నమయ్య జిల్లా సమితి నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.